ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. హార్ముజ్ జలసంధి మళ్లీ తెచ్చుకుంది. చమురు విక్రయం విషయంలో ఇరాన్పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఇరాన్ నుంచి అతి తక్కువ ధరకు అవసరమైనంత మేరకు చమురును భారత్ కొనుగోలు చేసే దిశగా చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. అన్ని సర్దుకున్నాయి. మరి మన దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయా? ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి మోడీ ప్రభుత్వం గత 4 నెలల్లో భారీగా పెంచిన గ్యాస్, చమురు ధరలను మళ్లీ పాత స్థితికి తీసుకొస్తుందా? ఇది దేశ ప్రజల ప్రశ్న. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైంది. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటే దీన్ని సాకుగా చూపి మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ ధరను మోడీ సర్కార్ సిలిండర్కు ఏకంగా 60 రూపాయలు పెంచింది. యుద్ధం ఎంతకు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మోడీ సర్కార్ జూన్ 8వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరకు 29 రూపాయలు పెంచింది. ఇక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి ఎల్పీజీ సిలిండర్ పై 703 రూపాయలు నష్టపోతున్నాయని, అందుకే పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 994 రూపాయలుగా ఉంది. జూన్ 8న బ్యారెల్ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $97.47 ఉంటే 8,050 రూపాయలు. యుద్ధం ముగియడంతో జూన్ 25వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $72.48కు పడిపోయింది. అంటే 6,050 రూపాయల నుంచి 6,750 రూపాయలు మాత్రమే. ఇరాన్తో చర్చలు సఫలమైతే ఆ దేశం నుంచి సరఫరా అయ్యే చమురు మరింత చౌకగా లభిస్తుంది. ఈ లాభాన్ని మోడీ సర్కార్ ప్రజలకు పంచుతుందా? చమురు కంపెనీలకే ముట్ట చెబుతుందా? అంటే గత చరిత్రను బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఆ సాకుతో ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఏనాడు తగ్గించలేదు. ఈసారి కూడా మోడీ సర్కార్ అదే విధానాన్ని అవలంబిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. పెట్రోల్, డీజిల్ ధరలను భారత ప్రభుత్వం ఇటీవల ఏకంగా 4 సార్లు పెంచింది. ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగింది అంటూ మే, జూన్ నెలల్లోనే 4 సార్లు పెంచడం విశేషం. 1 లీటర్పై ఏకంగా 7.5 రూపాయలు పెంచింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం $115.69గా ఉంది. ఇక గల్ఫ్ యుద్ధం నిలిచిపోవటం, చమురు ధరలు దిగిరావటం వంటి పరిణామాలు జరిగినా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించే ఆలోచనలు చేయటం లేదు. ఇక మోడీ సర్కార్ వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, మరి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, ఎల్పీజీ ధరలు చాలా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి. చమురు విచ్చలవిడిగా దొరుకుతుందన్న నేపథ్యంలో ఈ ధరలు తగ్గే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? మరి దేశంలో ధరలు పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు అనేది ఒక నానుడి ఉంది. ఈ మన హిస్టరీ అంటే భారతదేశ హిస్టరీ చూస్తే, చరిత్రను పరిశీలిస్తే ఏనాడు కూడా ధరలను పెంచిన తర్వాత ఒక కారణం చూపించి పెంచిన తర్వాత మళ్ళీ తగ్గించిన దాఖలా ఎక్కడా లేదు. ఈసారి కూడా గల్ఫ్ యుద్ధం ప్రభావంతో కొంతకాలం ధర ముడి చమురు ధర పెరిగింది. దాంతో ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. దాని ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఎగ్జాంపుల్ కోల్గేట్ పేస్ట్ నే 11% పెరిగింది. పౌడర్లు, సబ్బులు కనీసం 7 నుండి 12% వరకు ధరలు పెరిగాయి. ప్రతి ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత పప్పు అలాంటి వాటి ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. కానీ యుద్ధం ముగిసింది. అమెరికా, ఇరాన్ మధ్య కాంప్రమైజ్ అయిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్ కు చాలా తగ్గింది. కానీ దాని
పర్యవసానంగా ఇక్కడ తగ్గించాల్సిన మన మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయట్లేదు. ప్రతి విషయంలో పాకిస్తాన్ తో పోల్చుకుని పాకిస్తాన్ కంటే మనం చాలా మెరుగ్గా ఉన్నాము అని చెప్పుకునే మన మోడీ సర్కారు ఈ ధరల తగ్గుదల విషయంలో దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం ముగియగానే పాకిస్తాన్ లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ మాత్రం ఆ సూచనలు ఏవి కనిపించట్లేదు మాధవి. ఏకంగా అంటే ఒక ప్రభుత్వానికి అది బీజేపీ అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, ఏ ప్రభుత్వమైనా ఫైనల్ గా తనకి కావాల్సింది సామాన్య మానవుడి ఓటు. మరి సామాన్య మానవుడిని సాటిస్ఫై చేయకపోతే ఓటు ఎలా వేస్తాడు? అందులోనూ ఇప్పుడు బీజేపీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని పక్కా ప్లాన్లతో ముందుకెళ్తోంది. మరి అలాంటి టైంలో ఇలాంటి అంటే ఎప్పుడైతే ధరలు పెరిగాయో సామాన్య మానవుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. సో అంటే అడగలేడు, తగ్గించమని అడగడు అన్న ధీమానా ప్రభుత్వానికి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ ధరలు ఇంతకుముందు వామపక్షాలు కొద్దిగా బలంగా ఉన్నప్పుడు ధరలు పెరగగానే ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ధరలు తగ్గించే వరకు పోరాటం చేసేవి. అప్పుడు ప్రజలు కూడా వాళ్ళకు మద్దతుగా నిలిచారు. కానీ ఇటీవల వామపక్షాలు బలహీనపడము, ప్రజల్లో కూడా ధరల పెరుగుదల వల్ల చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు సామాన్య ప్రజలు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు బతకడమే కష్టంగా, ఎవరిని కదిలించినా బతకడమే కష్టంగా మారిపోయింది అని చాలా ఆవేదన వినిపిస్తున్నారు. కానీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పోరాటం చేసి ప్రభుత్వం వ్యతిరేకంగా గలం విప్పాలంటే ప్రభుత్వ అణచివేత గతంతో పోలిస్తే ఈసారి అంటే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అణచివేత ఎక్కువ స్థాయిలో ఉంది. దీంతో ప్రజలు ఇంకా ముందే బతకడం కష్టంగా మారింది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ కేసులు, తర్వాత తమ పనులు వదులుకొని ఒకరోజు ఉద్యోగం కూలీ నాని వదులుకుంటే 1000 రూపాయలు నష్టపోవడము, చివరికి ప్రభుత్వం వినే పరిస్థితి లేదు అని లోపల కుమిలిపోతూ ఒకరినొకరు ఆవేదన వ్యక్తం చేసుకుంటూ సాంత్వన పొందుతున్నారు తప్ప ప్రజల తిరుగుబాటు అనేది ఇంకా ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఇప్పటికైతే లేదు. అయితే ఇది చాలా భారీ స్థాయిలో ఒకే విధంగా రివోల్ట్ పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మొన్న నీట్ పరీక్షల లీకేజ్ మీద గత 10 సంవత్సరాల్లో 89 టైమ్స్ లీకేజ్లు జరిగినాయి ఎగ్జామ్స్. దానివల్ల కుమిలి యూత్ అంతా ఒక్కసారి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం లేకపోలేదు మాధవి. థ్యాంక్ యూ షరీఫ్.